అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ 16 అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరు చేయవలసిన దేవతారాధన ఎటువంటిది? ఎటువంటి పరిష్కారాలు అయితే వీరికి లభించబోతున్నాయి? మొత్తం అయితే ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు అన్ని అంశాలు పూర్తిగా అర్థమవుతాయి. ఇక అంతకంటే ముందుగా సమస్యలు లేనివారంటూ ఎవరు ఉండరు కదండి. సమస్యలతో ఎంతో విసిగెత్తిపోయిన వారు ఒక్కసారి చివరి ప్రయత్నంగా శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం అయితే చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6300446041. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలైనా, మీకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. ఎంతో నమ్మదగిన గురువు గారండి. ఒక్కసారి మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గలవారు ఎంతో ఆలోచన శక్తి, మేధస్సు కలవారు. వీరు ముందుటటువంటి వ్యక్తుల నుండి వీరు ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అయితే వీరి విషయంలోకి వస్తే గనక ఈరోజు వీరికి ఒక కొత్త శక్తి అనేది, ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకురాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. దీనికి జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గురు యోగ ప్రభావం సమయం అని అయితే చెప్పి అనుకుంటారు. ముఖ్యంగా ఈరోజు వీరి యొక్క దినఫలాల ఆధారంగా మనం గమనిస్తే గనక ఈరోజు మీరు శత్రువుల నుండి కూడా, అంటే మీ ముందు శత్రువుల నుండి కూడా తల వంచేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అనుకోనటువంటి ధైర్యంతో అయితే నిండిపోయి ఉంటారు. అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అనేది, అది మీరు పనిచేసే కార్యాలయంలో కావచ్చు, కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా కావచ్చు, ఇలా ఈ రోజున అనూహ్యంగా ఒక అద్భుతమైన సమస్య అనేది మీకు పరిష్కారం అవడం వల్ల మీరు కళ్ళారాగా చూస్తారు. అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే ఈరోజు మీ ముందు తల వంచే పరిస్థితి కూడా రాబోతుంది. అలాగే మీరు మంచి లాభం, స్నేహం, అలాగే విజయాన్ని సూచించేటువంటి ఈ రోజు అని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఒక శక్తి ప్రవాహం లాగా ఉంటారనమాట. తిరుగులేనటువంటి రాశిగా అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ సహించారని అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుంది. ఇక ఈ రోజు నుండి మీరు ఎక్కడికైనా నీలం కానీ, పసుపు రంగు పువ్వును కానీ చూస్తే అది మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి ఒక హఠాత్ పరిణామం లాగా మీ జీవితంలోకి ఒక వింత చోటు చేసుకోబోతుంది. ఆ వింత ఘటనను ఎదుర్కోవడం కానీ, లేదంటే అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది, ఈ యొక్క వార్త మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం అయితే మొదలవుతుంది ఈ రోజు నుండి. అయితే దినఫలాలు గనక ఈరోజు మనం పరిశీలించినట్లయితే గనక ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఒక పవిత్రమైనటువంటి దినం అనైతే చెప్పుకోవచ్చు. గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయం అనైతే చెప్పుకోవచ్చు. మీ మనసుకి కొన్ని కొన్ని సంకేతాలు కూడా వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. మీ పాత స్నేహితుల నుండి ఒక వార్త రాబోతుంది. మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకురాబోతుంది. కుటుంబంలో సమస్యల పరిష్కారం అవుతాయి. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా మీ ముందుకు కనిపిస్తుంది. మీరు గమనించినా గమనించకపోయినా ఒక దేవత రూపంలో మీ ఆశీర్వాదాన్ని అందుకుంటారు. అది ఒక పెద్ద మనిషి రూపంలో కానీ, ఒక మాట రూపంలో కానీ, ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే గనక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనిషిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వారి యొక్క సంకేతాలు, అంటే వారి యొక్క మాటలు, అంటే వారి యొక్క సంకేతం అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందన్నమాట. మీ యొక్క శ్రేయాభిలాషి తత్వాన్ని అయితే కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు కూడా మీ జీవితంలో తీసుకురావడానికి ఆ యొక్క వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఈ రోజున గంగాజలం కానీ, నదీ నీరుతో కానీ, లేదంటే చల్లని నీటితో కానీ మీరు స్నానం చేసి, లేదంటే గుడిలో కానీ ఒక దీపం వెలిగించుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోయి, సాయంత్రం సమయంలో అయితే ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ, లేదా తెల్లని పక్షి కనిపిస్తే అది మీకు దివ్యమైనటువంటి మంచి శుభసూచకంగా అనుకొని మీరు వెళ్ళే దారిలో మంచి
ఎదురవ్వబోతుందనైతే గమనించుకోండి. మీకు శుభవార్త సంకేతం కలగబోతుందనైతే మీరు గమనించుకోండి. ఈరోజు మీకు అదృష్టం ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజు అని ఈరోజు గట్టిగా చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి ఈరోజు మీరు విముక్తి పొందబోతున్నారు. ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ లేదా ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట. అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా అయితే చెప్పుకోవచ్చు. ఇదొక మంచి సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది. కొత్త ఉద్యోగం, వ్యాపారాలు, భాగస్వాముల ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే మనం చూసుకుంటే గనక చంద్రుడు ఇప్పుడు మంచి లగ్నంలో ఉన్నాడు. అది కొత్త ఆరంభానికైతే సూచిస్తుంది. సంపద యోగం కూడా మీకు ఏర్పడబోతుంది. ఇవన్నీ గట్టిగా మీరు నమ్మి తీరాలి. అలాగే ఈ రాశి వారికి చూస్తే కనుక మనం సంపద రెట్టింపు అవ్వటం కూడా చూస్తాము. వీరికి ఎన్నో మంచి సంకేతాలు రాబోతున్నాయి. వీరు గమనించవలసింది ఏంటంటే వీరి యొక్క భవిష్యత్తు మంచి బంగారు బాటలో తీర్చిదిద్దబోతుంది. ఉదాహరణకి వెలుగు మార్పు పదం అని అంటూ ఉంటారు కదండి. అలా మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ అని చెప్పి 108 సార్లు మీరు జపిస్తూ కూర్చుంటే ఆ శివశక్తి యొక్క జీవితాన్ని అయితే మీ నూతన దిశలోకి నడిపించడానికి బాగా ఉపయోగపడుతుందని అయితే చెప్పవచ్చు. అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అది మీ యొక్క గొప్ప ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. మీలో కొన్ని మార్పులు కోరుకుంటున్నారు. వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు కోరుకున్న మార్పులన్నీ చవి చూడబోతున్నారు. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు గట్టిగానే ఈరోజు సాయంత్రం కల్లా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనూహ్యమైనటువంటి శుభవార్తలు వింటారు. అంటే ఉదాహరణకు ఈ రాశి వారికి తల్లిదండ్రులు మీ పిల్లల తరఫున నుండి ఏదైనా మంచి శుభవార్తలు రావడం అంటే మీకు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ లేదంటే వారికి ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ అది సక్సెస్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటివి మీకు మరింత ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక కోరిక అయితే ఈరోజు తీరడం తప్పకుండా మీరు గమనించి తీరుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది దక్కబోతుంది. చాలా రోజుల నుండి మీరు అనుకొని ఉండొచ్చు, మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నాము, ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నది ప్రతిఫలాన్ని అయితే భగవంతుడు ఇవ్వట్లేదని చెప్పి నిరాశ చెందినటువంటి రోజు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ తొలగిపోయే రోజైతే ఈరోజు అని చెప్పుకోవచ్చు. అందులో కొంతైనా మీరు అందులో మంచి లాభాలు రావడం చూస్తారు. అంతేకాకుండా గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రానికి మీ దిశలోకి మారబోతూ ఉంటుంది. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావడం అనేది మీకు ఒక భాగ్య దోపిడీ యోగంగా అయితే చెప్పి అనుకోవచ్చు. ఈ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ దేవాలయంలో తప్పకుండా మీరైతే హనుమాన్ చాలీసా పఠించుకొని సింధూరాన్ని పెట్టుకోవాలి నుదుటున. అలాగే వీలుంటే పరమేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా జపించుకొని చక్కగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. అలాగే మీరు ఈ రోజున కాకి కనిపిస్తే మీ జీవితానికి ఇది శుభారంభంగా సంకేతంగా అయితే భావించి కాకికి మీరు తింటున్న ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకికి ఏదైనా ఒక రొట్టె ముక్క కానీ ఏదైనా ఆహార రూపంలో కాకికి అందించడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో వాటి నుంచి కొంచెం విముక్తి అయితే ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే మీరు పాల్గొనడానికి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో అయితే ఉంటారు. ఈరోజు మీరు దినఫలాల ఆధారంగా అయితే మరొక విషయాన్ని గమనించినట్లయితే కనుక పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి ఒక వార్త వల్ల మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది రెట్టింపు కాబోతుంది. అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే గనక ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చు. వినూత్నమైనటువంటి వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను గడిస్తారు. అలాగే ఈ రోజున మీకు న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే అవకాశాలు మీ చేతి నిండా కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారు. కాబట్టి ఏదైనా అవకాశాన్ని జార విడుచుకోకుండా చేతికి రాబందు పిచ్చుకునేలా అందుకునేలాగా ప్రయత్నించి అందులో విజయాన్ని అయితే సాధించండి.
అలాగే ఈ రోజున మీరు ఏ రంగంలో అయినా కానీ ఎవరినైనా కానీ ఈరోజు మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనేటువంటి విషయం అయితే అంకితభావంతో ప్రయత్నం చేస్తారు, పని చేస్తారు. ఇలాగే మీలో మంచి వ్యవహరించి అయితే తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీరు సహించలేనటువంటి విషయము భవిష్యత్తులో మీకు మారబోతుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు సహాయం చేయాలనేది గమనించుకొని అదుపులో ఉంచుకొని ఉండడం అయితే మంచిది. ఏదైనా కానీ అతి మంచితనం, అతి తెలివిగా ఉండడం అసలు అది మంచిది కాదు. మన జీవితంలో మనం ఎప్పుడైనా గనక కొంత నిరాశే మిగులుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు ఎక్కువ సహాయం చేసి వారికి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి కారకులయ్యి అయితే మీరు తర్వాత భవిష్యత్తులో మీరే వారి చేత విమర్శించబడతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. ఇది మీరు సహించలేనటువంటి విషయంగా జీవితంలో మారబోతుంది. కాబట్టి ఎవరిని మీరు గుడ్డిగా నమ్మవద్దు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఈరోజు దాన ధర్మాలు బాగా చేస్తారు. అలాగే గొప్ప గొప్ప సహాయాలు కూడా మీరు ఎదుటి వ్యక్తుల నుండి అందుకోగలరు. చూసాం కదండి రేపటి రోజున ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందనేది, ఎటువంటి దేవతారాధన చేయాలనేది మొత్తం ఈ వీడియోలో చూసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.